ఆకాష్ దీప్ గడిచిన కొన్ని గంటలుగా ఇతని పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీనికి కారణం టీమిండియాను విజయ తీరాలకు చేర్చడమే. ఎలా గెలిచామన్నది కాదు, గెలుపు ఎలా వరించిందన్నదే ఇక్కడ కీలకం. తనదైన ఫేస్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు ముచ్చమటలు పట్టించాడు ఆకాష్ దీప్. అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అసలు విషయానికి వస్తే, ఇంగ్లాండ్ ఇంకా ఇండియా మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, రెండో మ్యాచ్లో భారత్ విజయ ఢంకా మోగించింది. అది కూడా 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై గెలిచింది భారత్. దీంతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేసింది భారత్. ఈ గెలుపులో శుభ్మన్ గిల్ పాత్ర ఎంత కీలకమో, ఆకాష్ దీప్ పాత్ర కూడా అంతే కీలకం. శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో రాణించగా, పిచ్ సహకరించకపోయినా బౌలింగ్లో ఆకాష్ దీప్ వికెట్ల వర్షం కురిపించాడు. తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 6, ఇలా మొత్తం ఒకే మ్యాచ్లో 10 వికెట్లు తీసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆకాష్ దీప్ ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే, మరోవైపు అతని గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. మామూలుగా ఈ మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడాల్సి ఉంది. కానీ వర్క్లోడ్ కారణంగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు బుమ్రా. అతని స్థానంలో ఎవరిని దించాలన్న సందేహం నడుమ ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ముందుగా లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ హర్షదీప్ను ఎంచుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ జట్టు యాజమాన్యం మాత్రం ఆకాష్ దీప్ను రంగంలోకి దింపింది. గ్రౌండ్లోకి దిగిన ఆకాష్ దీప్ కీలకమైన బ్యాట్స్మెన్లను పెవిలియన్ బాట పట్టించాడు. వరల్డ్ ఫేమస్ బ్యాట్స్మెన్ జో రూట్ను బౌల్ చేసిన తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్వింగ్తో బౌల్ చేసిన ఆట తీరుకు అభినందనలు తెలుపుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన ఆకాష్ దీప్ రెండో ఇన్నింగ్స్లో ఆరంభంలోనే ఇంగ్లాండ్ను సెల్ఫ్ డిఫెన్స్లో పాడేశాడు. డ్రా కోసం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ప్రయత్నిస్తున్న సమయంలో తన ప్రతిభకు పదును పెట్టాడు. తనదైన బౌలింగ్ ప్రదర్శిస్తూ 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించేలా చేశాడు. అసలు ఆకాష్ దీప్ మ్యాచ్ ఆడటం వెనుక ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బుమ్రా రెస్ట్ తీసుకుంటున్న సందర్భంగా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ వేదికగా ఒక వీడియో అప్లోడ్ చేశాడు. బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్ను తీసుకోవాలని సూచించాడు. దీనికి కారణం, నెట్ ప్రాక్టీస్లో మంచి ఆట తీరును కనబరుస్తూ మొహమ్మద్ షమీ తరహా బౌలర్గా కనిపిస్తున్నాడని తెలిపాడు. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ను ఆకాష్ దీప్కు అవకాశం ఇచ్చారు. ఇక అరుదుగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆకాష్ దీప్ 1986లో చేతన్ శర్మ, 1996లో వెంకటేష్ ప్రసాద్ల 10 వికెట్ల రికార్డును తిరగరాశాడు. అప్పట్లో చేతన్ శర్మ ఇంగ్లాండ్తో, వెంకటేష్ ప్రసాద్ సౌత్ ఆఫ్రికాతో ఆడి 10 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఆకాష్ దీప్ కూడా ఇంగ్లాండ్కు కేవలం 187 పరుగులిచ్చి 10 వికెట్లు తీసి సరికొత్త చరిత్రను సృష్టించాడు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సేనా దేశాల్లో ఆడి ఒకే మ్యాచ్లో 10 వికెట్లు తీసిన 3వ భారత బౌలర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇలా ఇర్ఫాన్ పఠాన్, గంభీర్, శుభన్ గిల్లా అంచనాలను, నమ్మకాన్ని నిలబెట్టాడు ఆకాష్ దీప్. ఇక 3వ టెస్ట్కు జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్ అవుతాడు. కావున ఆకాష్ దీప్ను అలాగే కొనసాగించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బుమ్రా, ఆకాష్ దీప్లను ఎదుర్కోవడం ఇంగ్లాండ్కు కష్టమే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి 3వ మ్యాచ్లో ఏం మాయ జరుగుతుందో వేచి చూడాలి.